నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదరియత్. ఓం శ్రీ గణేశ శరదమాతృశ్రీ గురుభ్యో నమః. ఈరోజు కథలో కౌరవంశం నిలబడినటువంటి విధానం గురించి మనం మాట్లాడుకుందాము. ఆ విధంగా ఒక పక్కన చిత్రాంగదుడు విచిత్రవీరుడు చనిపోయిన సందర్భంలో వంశం నిలిపేందుకు గాను ఆనాటి పద్ధతి అయినటువంటి నియోగం అనే పద్ధతిలో వంశాన్ని నిలుపుకునేందుకు సత్యవతీదేవి ప్రయత్నం చేస్తుంది. దానికి కానీ ముందు భీష్ముని పిలిచిన ఆయన, ఈ విషయంలో నువ్వు వివాహమన్న చేసుకో, లేకపోతే కోడళ్ళ ద్వారా నువ్వు సత్సంతానం కలిగించి వంశాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేయమంటుంది. దేనికి కూడా భీష్ముడు ఒప్పుకోడు. అప్పుడు ఆవిడ వ్యాస మహర్షిని స్మరించినప్పుడు వ్యాస మహర్షి పరాశర మహర్షి ద్వారా జన్మించినటువంటి పుత్రుడు, ఆమెకి సత్యోగర్భంలో జన్మించినటువంటి పుత్రుడు. అతడు తపస్సులో ఉన్నాడు. ఆయన పిలిపిస్తే ఆయన వచ్చి, అమ్మ ఒక సంవత్సరం వ్రతం చేసినట్లయితే ఈ అంబికా అంబాలికలకు నేను సత్సంతానాన్ని కలిగిస్తాను అని చెప్పని అతను చెప్తాడు. చెప్పి ఆ వ్రత విధానాంతా చెప్తాడు. వాళ్ళకు అంగీకరించి కొన్నాళ్ళ పాటు వ్రతం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒకరోజు ఈ అంబికకి సంతానం కలిగించేటువంటి ఉద్దేశంతో వ్యాస మహర్షి ఒక రాత్రి ఆమెను సమీపించినప్పుడు ఆమె అతను చూసిన భయంకర వికృత రూపాన్ని చూసి ఆమె భయంతో కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యాస మహర్షి తల్లి అయినటువంటి సత్యవతితో, అమ్మ అంబిక నా యొక్క రూపం జుగుప్సాకరంగా ఉండటంతో ఆమె కళ్ళు మూసుకుంది. అందువలన ఆమెకు 10,000 ఏనుగుల ప్రాణశక్తితో పుత్రుడు పుడతాడు, కానీ గుడ్డివాడుగా పుడతాడు అని చెప్తాడు. అప్పుడు ఆ తర్వాత అంబాలికతోటి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ ఈ రూపం చూడంగానే ఒక్కసారిగా మొహం పాలిపోతుంది. ఆ విధంగా పాండురోగంతో తెల్లగా పుడతాడు పాండురాజు. పుట్టిన తర్వాత మరొకసారి ప్రయత్నం చేసేందుకు గాను తల్లి ప్రేరేపించిన సందర్భంలో అంబికను సమీపించేందుకు మళ్ళీ వ్యాస మహర్షి ప్రయత్నించినప్పుడు అంబిక ఈయన భయంకర రూపాన్ని మళ్ళీ ఒకసారి స్మరించుకుని, నా వల్ల కాదురా బాబు అని చెప్పనేసి ఒక దాసికి వేషం వేసి పంపిస్తుంది, అలంకరించి పంపిస్తుంది. ఆ దాసి ఈ యొక్క వ్యాస మహర్షిని భక్తితో సేవించిన కారణంగా ధర్మదేవత విదురుడు అనే నామంతో ఆమె గర్భంలో పుడతాడు. అది మాండవ్య ముని మహాశాపం కారణంగా ఈ కార్యం జరుగుతుంది. ఆ మాండవ్య ముని శాపం గురించి ఒకసారి మనం తెలుసుకోవటం తప్పనిసరి. ఒకనొక సందర్భంలో మాండవ్యుడైనటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక రాజుగారి యొక్క బొక్కసంలో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించిన కొంతమంది దొంగలు ఈయన ఆశ్రమంలోకి వచ్చి ఆ ధనాన్ని అక్కడ పడేస్తారు. పడేసినప్పుడు అంటే ఆశ్రమంలో దాక్కుని ఉంటారనమాట. ఈయన ఆశ్రమంలో ఈయనకి తెలియదు, ఈయన బయట చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకున్నాడు. ఈయన ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి డబ్బుతో పాటు అక్కడ కూర్చున్నారు. రాజభట్లు వచ్చారు. వచ్చేసి ఇటు మన మాండవ్య మునిని ఆ దొంగల్ని అందరినీ పట్టుకుపోయారు. అందరినీ పట్టుకుపోయి రాజు దగ్గరికి నిలబెట్టినప్పుడు రాజు అన్నాడు, అందరికీ కూడా శూలదండను విధించండి అన్నాడు. శూలదండం అంటే శూలం నిలబెట్టి దాని మీద గుచ్చుతారనమాట. అది కొద్దిగా మనుషులు దిగి భయంకరంగా ప్రాణం తీసేటువంటి శిక్ష. ఆ రకంగా శిక్ష వేసినప్పుడు ఆ దొంగలందరూ ఆ బాధ భరించలేక చనిపోతారు. కానీ ఈ మహర్షి మాత్రం తపస్సుని కొనసాగిస్తూనే ఒక పక్క బాధపడుతూనే ఒక పక్క తపస్సు కొనసాగిస్తూ మౌనంగా ఉంటాడు. అలా జరుగుతున్నప్పుడు రాత్రిపూట కొంతమంది పక్షుల రూపంలో మునులు వచ్చి దీనికి కారణం ఎవరయ్యా అని అడిగితే, దీనికి నేను ఎవరిని తప్పుపట్టను, నా ప్రారంభం ప్రకారం అలా జరుగుతోంది, నేను దీని గురించి ఎవరిని తప్పుపట్టను అని చెప్పని ఆయన చెప్తూ ఉంటాడు ఆ పక్షుల రూపంలో ఉన్నటువంటి మునులతోటి. అది చూసినటువంటి భటులు, చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులు, అసలు ఇంత బాధను ఎలా భరిస్తూ ఇతను బతుకున్నాడు, పైగా పక్షుల రూపంలో ఎవరో మహానుభావులు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పక్షులతో ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో ఈయన గొప్పవాడు అన్న విషయం గ్రహించి వాళ్ళ మహారాజు గారి దగ్గరికి చెప్పారు. అయ్యా, మనం శిక్ష వేసిన వాడు మామూలు మనిషి కాదు, ఆయన మహామునీశ్వరులాగా ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు రాజుగారు వచ్చి క్షమించమని కోరి ఆ శూలం ఆయన శరీరంలో ఆల్రెడీ దిగిపోయిన శూలాన్ని తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది రాకపోతే దాన్ని విరిచి దాన్ని కట్ చేసి ఆయన శరీరంలో ఒక శూలం ముక్క ఉండిపోయింది. అది దాన్ని అణి అని పిలుస్తారనమాట. అందుకని ఆ మాండవ్య మునిని అణిమాండవ్యుడు అన్నారు. తర్వాత ఆయన గొప్ప దేవలోకాన్ని, ఉత్తమ లోకాలు ఆయన సాధించుకోగలిగాడు తన తపస్సుతోటి. అయితే ఈ సందర్భంలో ఆయన ఒకసారి ధర్మదేవత దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నాకు ఇలాంటి ఘోరమైనటువంటి శిక్ష విధింపజేశావు, నేనేం తప్పు చేశానో చెప్పు, నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు ఈ అణిమాండవ్యుడు ధర్మదేవతతోటి. అప్పుడు ధర్మదేవత ఏమంటుందంటే, నువ్వు నీ చిన్నప్పుడు మిడతల్ని పట్టుకొని వాడి తోకకి నువ్వు ఇషిక అనేటువంటి గడ్డిని గుచ్చి ఎగరేసేవాడివి, అందువలన పాపం ఎంత చిన్నదైన శిక్ష చాలా పెద్దదిగా ఉంటుంది అన్నాడు ధర్మదేవత. అన్నప్పుడు, ఏమయ్యా, నా వయసు ఎప్పుడు ఎంత అని అడిగాడు మన మాండవ్యమని. అడిగినప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు నీ వయసు 12 సంవత్సరాలు అన్నాడు. 12 సంవత్సరాల పిల్లవాడికి మంచి ఏదో చెడేదో తెలుస్తుందా? నువ్వు ఏ బేసిస్ మీద నాకు అంత పెద్ద శిక్ష విధించావు? అంత చిన్నదానికి, నాకు తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నాకు విధించావు.
నువ్వు ధర్మాన్ని సరిగ్గా ఎంతసేపటికి నేరము శిక్ష అనేది ఆలోచించావు, కానీ నేరం చేసిన వాడి వయసు ఎంత, వాడికి ఆ కామన్ సెన్స్ ఉందా లేదా నువ్వు గ్రహించకుండా చేశావు, నువ్వు తప్పు ఇది అని చెప్పి అనేసి ఇక నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడాను వాడికి ఎలాంటి పాపం అంటదని ఒక కట్టడి చేశాడు. ఆ విధంగా ఈ రోజుల్లో కూడా భారతీయ శిక్షణ స్మృతిలో కానివ్వండి, ఇవన్నీ కూడా జూనియర్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి బేస్ ఏంటంటే మాండవ్యమును ఆ రోజు విధించినటువంటి ఒక నిర్ధారణ. 14 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏ పాపం అంటదో అని చెప్పని ఆయన ఆ రోజు కట్టడి చేస్తాడు. కట్టడి చేయటంతో కాకుండా అప్పుడు ధర్మదేవతను శపిస్తాడు. నువ్వు కామన్ సెన్స్ లేకుండా ధర్మదేవత వేయండి కూడా సరిగ్గా ఆలోచించలేకపోయావు కాబట్టి నువ్వు భూలోకంలో జన్మించమని చెప్పని శపిస్తాడు. ఆ రకంగా విదురుడు రూపంలో ధర్మదేవత పుడతాడు. అయితే అతని బుద్ధి కుశలత వలన భీష్ముడు అనుక్షణం కూడా కన్సల్టేషన్ కోసం విదురుడిని మాత్రమే పిలిపించేవాడు. విదురుడితోటి కన్సల్టేషన్ చేసేవాడు భీష్మాచార్యుడు. ఈ విధంగా జరుగుతూ వస్తుండగా ముగ్గురు బాలురు అంటే అటు ధృతరాష్ట్రుడు, ఇటు పాండురాజు, ఇటు విదురుడు ముగ్గురిని కూడా సమానంగానే చూసుకుంటూ భీష్ముడు వాళ్ళ ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడు జన్మాంధుడు కావడంతో అభిషేకం పాండురాజుకు జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. సో ధృతరాష్ట్రుడిని రాజుగా సింహాసనం మీద కూర్చోపెట్టలేదు. అతడు పుట్టుకతో అంధుడు కాబట్టి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోలేడు కాబట్టి పాండురాజు చక్రవర్తిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. సో కింగ్ వాజ్ పాండురాజు. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాండురాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత సుబలుడు కుమార్తె అయినటువంటి గాంధారిని వీళ్ళు వియ్యం అందడం కోసం పిలిచారు. ధృతరాష్ట్రుడికి భార్యగా గాంధారి నిర్ణయించాడు భీష్ముడు. అప్పుడు సుబలుడు అనేటువంటి వాడు గాంధార రాజు, ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అనమాట. దానికి రాజు సుబలుడు. ఆ యొక్క గాంధారి యొక్క సోదరుడే శకుని, మనం పెట్టుకున్నటువంటి చతుష్టంలో ఉన్నటువంటి వాడైనటువంటి శకుని ఆ యొక్క సుబలుడు యొక్క కుమారుడు అనమాట. ఆ విధంగా ఆ యొక్క సంబంధం కలుపుకోవడం కోసం భీష్ముడు కబురు చేసినప్పుడు వాళ్ళు కొంచెం ముందు హెసిటేట్ చేస్తారు. జన్మాంధుడు అమ్మాయి సుఖపడుతుందో లేదో అని కొంచెం వెనక ముందు ఆలోచించిన ఫైనల్గా హస్తినాపురంతో వియ్యం అందటం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒక రాజ్యాల మధ్య ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ కోసం గాను ఈ సుబలుడు కుమార్తె అయినటువంటి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలియగానే ఇంకొకళ్ళ మీద దృష్టి పోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గాంధారదేవి తన కళ్ళకి గంతలు కట్టుకుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగే వరకు ఆమె కళ్ళకున్న గంతలు తీయలేదు. కురుక్షేత్ర యుద్ధంలో మధ్యలో మాత్రం ఒకసారి గంతలు ఇస్తుంది, అది ఆ సందర్భంలో చెప్పుకుందాము. ఈ విధంగా గాంధారి ఉంటుంది. అప్పుడు శకుని ఆమెను తీసుకుని వచ్చి వివాహం ఇక్కడ చేయించి ఆమెను అప్పచెప్పేసేసి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క యదువంశంలో సూర్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతని కుమారుడి పేరే వసుదేవుడు. మనం చెప్పుకున్న వసుదేవుడు ఆయన అనమాట. అయితే ఈ వసుదేవుడికి పృథ అనేటువంటి చెల్లెలు కూడా ఉంటుందన్నమాట. వసుదేవుడు పృథ అన్న చెల్లెళ్ళు, అర్థమైంది కదా. అయితే ఈ పృథ నిజానికి సూర్యుడిన రాజు కుమార్తె అయినప్పటికీ కూడాను ఆ సూర్యుడి యొక్క మేనత్త కుమారుడైనటువంటి కుంతుభోజుడికి మొదట్లో మాటిస్తాడు, నాకు ప్రథమ సంతానం ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళని నీకు అడాప్ట్ చేస్తాను, దత్తతిస్తాను, నీకు ఇస్తాను, నువ్వు పెంచుకుందువు కానీ అని చెప్తాడు. ఆ విధంగా కుంతుభోజుడు ఈ సూర్యుడు కుమార్తె అయినటువంటి పృథని తీసుకెళ్ళి తన దగ్గర పెంచుకుంటాడు. అంటే వసుదేవుడు కుంతిదేవి అన్న చెల్లెళ్ళు. వసుదేవుడు కుమారుడే శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడికి కుంతిదేవి ఏమైంది? మేనత్ అయింది. ఇది వరసలు అనమాట. మనకు చాలా సందర్భాల్లో అర్థం కాదు. అత్త సినిమాలలో అత్త అని పిలుస్తాడు కృష్ణుడు. అత్త అని పిలుస్తాడండి. కృష్ణుడికి కుంతిదేవికి ఎక్కడ రిలేషన్ సినిమాల్లో ఎక్కడ కనపడట్లేదో మనం అనుకుంటాం. ఇదనమాట. ఇద్దరు కూడా సూర్యుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు కుమార్తె. అయితే ఈమెని పృథ అనేటువంటి పేరున్నటువంటి ఈమెని కుంతిభోజుడు పెంచుకోవడం ద్వారా ఆమె కుంతి అనే పేరుతోటి తర్వాత కాలంలో ఆ రాజు దగ్గర పెరిగిందనమాట. ఆ ప్రకారం జరిగిన తర్వాత అక్కడ కుంతిభోజుడి దగ్గర ఉన్న సందర్భంలోనే కుంతిదేవికి ఒకనాడు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు ఆతిథ్యం కోసం. ఆ వచ్చినప్పుడు ఆయన భక్తి శ్రద్ధలతోటి ఆయన్ని సేవించిన సందర్భంగా ఆయన ఆమెకు ఒక వరాన్ని ఇస్తాడు. అమ్మ, నువ్వు ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత మరుక్షణం నీ ముందు ప్రత్యక్షమై నువ్వు కోరుకున్నటువంటి సంతానాన్ని, ఎలాంటి సంతానం కావాలంటే అలాంటి సంతానంగా నీకు ఇస్తాడు, నువ్వు ఈ వరం నీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని చెప్పని ఆమెకు ఒక వరాన్ని ఇచ్చాడు. అయితే ఆ వరాన్ని తీసుకున్నటువంటి ఆమె బాల్య చాపల్యంతో కానివ్వండి, తనంతో కానీ ఒక్కసారి ప్రయత్నం చేసి మనం సూర్యభగవాన్ ఒకరోజు ఉదయం సూర్యుడిని చూడంగానే ఆమె కనిపిస్తున్నాడు, సూర్యుడిని ఒకసారి ఆహ్వానిద్దామని చెప్పి బాల్య చాపల్యంతో సూర్యుడిని ఆహ్వానిస్తుంది. వచ్చినవాడు అంటాడు, నువ్వు వచ్చినవాడిని వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, వచ్చిన పర్పస్ మంత్రదానికి కట్టుబడిన వాడిని కాబట్టి నీకు గొప్ప వీరుడైనటువంటి
కుమారుడిని కలిగిస్తానని చెప్పి ఆమె నాభిని స్పృశించటం మాత్రంతో ఆమెకి సంతానం కలిగేలా చేస్తాడు. ఆ విధంగా సహజ కవచకుండలాలతో అపూర్వమైన తేజస్సుతో పుట్టినటువంటి ఆ యొక్క వీరుడే కర్ణుడు. ఆ కర్ణుడిని ఒకసారి పుట్టిన తర్వాత ఆమె రియలైజ్ అవుతుంది, అమ్మమ్మ ఇంత పని చేశాను, ఇప్పుడు లోకం అంతా నన్ను ఏమనుకుంటుంది అనే భయంతో ఆ పిల్లవాడిని ఇమీడియట్గా నదిలోకి వదిలిపెట్టేసేస్తుంది అనమాట. ఒక పెట్టెలో పెట్టి వదిలేస్తుంది. అది అతురదురైనటువంటి ఒక రథం తొలుకున్నటువంటి వ్యక్తికి ఆమె సహజ కుండలాలతో పుట్టినటువంటి ఆ పుత్రుడు దొరికినప్పుడు వాడు ఎంతో సంతోషంతో ఆ పిల్లవాడికి సుషేణుడు అనేటువంటి పేరు పెడతాడు. సుషేణుడు. సో కర్ణుడి మొదటి పేరు ఏంటి? సుషేణుడు. వసుషేణుడు అనేటువంటి పేరుతోటి కర్ణుడు పెరుగుతాడు. ఆ విధంగా అతడు గొప్ప అస్త్ర విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించేస్తాడు. అతను మండు టెండలో సూర్యుడిని నిరంతరం ఉపాసిస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఎవరన్నా దానాల కోసం కనుక వచ్చినట్లయితే వెనక ముందు ఆలోచించకుండా ఏమడిగినా కానీ ఇచ్చేటువంటి పద్ధతి యొక్క కర్ణుడికి అలవాటు ఉండేది. అందుకనే కర్ణుడిని దానవీర సూర్యకర్ణ అని పిలవటంలో ఈ దానగుణం అనేటువంటి పాయింట్ మీద వచ్చినప్పుడు అతడు ఈ మార్నింగ్ సూర్యోపాసన సమయంలో ఎవరెళ్ళి ఏది కోరినా కానీ ఇచ్చేవాడు. ఆ విధంగా అతను దానకర్ణుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఈ మిగిలినటువంటి కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.